హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్లో అనదర్ డే ఆఫ్ హ్యూజ్ వాలటాలిటీ అనమాట అండి. సో ఈ రోజు కూడా చాలా ఎక్స్ట్రీమ్ వాలటాలిటీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఈరోజు నిఫ్టీలో వచ్చి 16,840 అనమాట అండి. సో 16,840 లో అండ్ హై వచ్చి 17,150 అనమాట అండి. సో ఫైనల్గా 17,092 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో మార్కెట్లో చాలా వాలటాలిటీని మనం విట్నెస్ చేయడం జరిగింది. సో ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక ఇంట్రాడేలో హ్యూజ్ గ్యాప్ డౌన్. వై? బికాజ్ ఎందుకంటే గ్లోబల్గా అన్నీ కూడా వీక్గా ఉన్నాయన్నమాట అండి. సో గ్లోబల్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సెంటిమెంట్ ఆల్రెడీ నిన్న వీడియో చేయడం జరిగింది కదా. సో వీక్ గ్లోబల్ సెంటిమెంట్ అని చెప్పి నేను వీడియో చేశాను కదా ఫ్రెండ్స్, రైట్? సో నేను లైవ్ స్ట్రీమ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో గ్లోబల్ సెంటిమెంట్ ఎప్పుడైతే ఎఫెక్ట్ ఉంటుందో అల్టిమేట్గా మనం కూడా రియాక్ట్ అవుతున్నాం అనమాట అండి. బట్ అల్టిమేట్గా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ యూరోపియన్ మార్కెట్స్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత యాక్చువల్లీ రికవరీ రావడం జరిగింది. సో యాక్చువల్గా యూరోప్ మార్కెట్స్ దే ఓపెన్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అనమాట అండి. 4% మోర్ దాన్ 4% లైక్ దట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఆ లెవెల్ దగ్గర అవి సస్టైన్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఎప్పుడైతే సస్టైన్ అవి కొంచెం రికవరీ వచ్చిందో మన మార్కెట్స్ చాలా ఫాస్ట్గా రికవరీ అనేది ఆఫ్టర్ 130 అనమాట అండి. ఎప్పుడైతే యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయితే దాని తర్వాత నిఫ్టీలో రికవరీ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి, రైట్? సో అయితే మనం ఆల్రెడీ నేను మీతో చాలా రోజుల నుంచి షేర్ చేస్తాను కదా. సో నిఫ్టీ అనేది 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. మల్టిపుల్ టైమ్స్ క్లోజ్ టు 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనమాట అండి. వన్స్ అగైన్ ఈరోజు కూడా ఆ 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ లెవెల్కి రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, చాలా రోజుల నుంచి మీకు షేర్ చేస్తాను కదండి. ప్రైస్ యాక్షన్ అనేది ఒక ట్రయాంగిల్ ఇరుక్కుపోయింది. మనం ఒక 2 లైన్లు డ్రా చేసాం. ఆ 2 లైన్ల మధ్యలో ఇరుక్కుపోయింది నిఫ్టీ, రైట్? సో ఈ నిఫ్టీ ది లైన్ దాటి బయటికి రాలేకపోతుంది. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో అయితే రష్యా ఉక్రెయిన్ ఇష్యూ మాత్రం కొంచెం సీరియస్నెస్గా ఉందన్నమాట అండి. ఇష్యూ ఇంకా కొంచెం పెరిగేలాగా ఉంది తప్ప వాతావరణం ఎక్కడ కూడా తగ్గేదిలే అంటున్నారు ఎవరికి వాళ్ళే. సో ఓకే. సో ఒకవేళ అలాంటిదైనా సిచ్యువేషన్ వస్తే మాత్రం ఒకవేళ ఈ ట్రయాంగిల్ బ్రేక్ అయితే మాత్రం మనం కొంచెం మార్కెట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చి 16,000 దాకా కూడా మార్కెట్ వెళ్ళొచ్చు అనమాట అండి, రైట్? సో అలా కాకుండా డిఫరెంట్ హై లెవెల్ మీటింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ ఏదన్నా రిజాల్వ్ అయ్యే ఇష్యూ కనుక వన్స్ ఓన్లీ బ్రేక్అవుట్ వస్తే కనుక అగైన్ మళ్ళీ హర్డిల్స్ ఉంటాయన్నమాట అండి. సో 17,400 అండ్ 17,600 700 లెవెల్స్లో నిఫ్టీకి చాలా రెసిస్టెన్సెస్ అనేవి ఉండడం జరిగింది. అయితే నిఫ్టీకి ఒక మేజర్ సపోర్ట్ ఈరోజే ఉండడం జరిగిందనమాట అండి. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం డిస్కస్ చేస్తే కనుక 16,860 50 అనేది ఒక మంచి సపోర్ట్ అనమాట అండి. సపోర్ట్ దగ్గరే నిఫ్టీ హోల్డ్ అవ్వడం జరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఓకే. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓకే అనమాట అండి. జస్ట్ హోల్డింగ్ ఎట్ ద క్రూషియల్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, రైట్? సో అదేవిధంగా బొలింజర్ బ్యాండ్ మీరు చూడొచ్చు అనమాట క్లియర్గా. సో ఈవెన్ ఇట్ టచ్డ్ ద బిలో దట్, రైట్? సో బాటమ్ ఏదైతే ఉందో ఆ క్లౌడ్ బొలింజర్ బ్యాండ్ క్లౌడ్ టచ్ చేయడం జరిగింది. బట్ అల్టిమేట్లీ ఇట్ మేనేజ్ టు క్లోజ్ ఇన్సైడ్ ద క్లౌడ్ అనమాట అండి. సో బట్ ఎనీహో ఇది 20 పీరియడ్ అనేది మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ రెసిస్టెన్స్. మళ్ళీ ఇది పైకి వచ్చినప్పుడు ఇమీడియట్గా కొంచెం రికవర్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది అనమాట అండి, రైట్? సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ కన్సాలిడేషన్ అనమాట అండి. సైడ్ వేస్లోనే ఆల్రెడీ ఉండడం జరిగింది. సో అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ హ్యూజ్ గ్యాప్ డౌన్. సో తర్వాత కొంచెం రికవర్ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఇన్ సింక్ విత్ నిఫ్టీ. సో రెండు కూడా ఆల్మోస్ట్ ప్యారల్ యాక్షన్. అండ్ మోస్ట్లీ మీరు చూస్తే కనుక ఒక సపోర్ట్ లైన్ ట్రెండ్ లైన్ మనం డ్రా చేస్తే కనుక అదే లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కూడా 200 డేస్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఈ మూవింగ్ యావరేజ్ అన్ని ఇలా దగ్గరికి వస్తున్నంత వరకు డేంజర్ అనమాట అండి. సో కాయిలింగ్ అంటాం అనమాట. ఈ మూవింగ్ యావరేజ్ అన్ని ఉదాహరణకు ఇలా మెలివేసుకుని ఒకే దగ్గర ఉంటే మాత్రం ఒక బిగ్ మూవ్ రావడం జరుగుతుంది. ఏదర్ సైడ్ అనమాట అండి, పైకన్నా అవ్వచ్చు కిందకన్నా అవ్వచ్చు. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ అన్ని నేరోగా ఒక దగ్గరికి వస్తాయో, రైట్? సో ఒక ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. జనరల్గా మూవింగ్ యావరేజ్ అన్ని చూడండి ఇలా క్లోజ్గా వచ్చినాయి, కంబైన్డ్గా వచ్చినాయి. సో తర్వాత హ్యూజ్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, రైట్? సో తర్వాత మళ్ళీ మూవింగ్ యావరేజ్ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట అండి. సో మేబీ అనదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ విల్ వెయిట్ అండ్ సీ, ఓకే? సో ఇలా మూవింగ్ యావరేజ్ అన్నీ కూడా నేరో అవడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అన్ని మూవింగ్ యావరేజ్ కూడా ఒకే దగ్గర మనకి ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది కదండి, రైట్? సో అయితే ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ ఒక 3,250 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే ఆగట్లేదు. సో డిఐఎస్ బై చేయడం జరుగుతుంది అనమాట అండి. సో డిఐఎస్ బయింగ్ జరుగుతుంది కాబట్టి మన మార్కెట్స్ హోల్డ్ అవుతున్నాయి. సో అదర్వైజ్ చాలా పడిపోయి ఉంది అనమాట అండి. సో 4,000
ఒక 100 కోట్ల దాకా డిఐస్ బయ్యింగ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్, రైట్? సో అదేవిధంగా ఆప్షన్ చైన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వీక్లీ, లాస్ట్ వీక్ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కదా. సో ఫిబ్రవరి మంత్కి ఎక్స్పైరీ. కాల్ సైడ్ చూస్తే కనుక సో 17,500 చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తాం కదా. సో ఇట్ ఈస్ యాక్టింగ్ ఏ వెరీ గుడ్ రెసిస్టెన్స్ అనమాట. ఏంటంటే 17,500 దాటి నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ అన్లైక్లీ అనమాట అండి. సో ఇక్కడ 50,000 కాంట్రాక్ట్స్ ఈరోజు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవ్వడం జరిగింది. ఓకే. సో అండ్ ఓవరాల్గా 150,000 కాంట్రాక్ట్స్ అండ్ ఇక్కడ ఆప్షన్ రైటింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. ఓకే. తక్కువ ప్రీమియంకి. సో రైట్, ఎవరికైతే మార్జిన్స్ ఉంటాయో మేబీ దే వాంట్ టు జస్ట్ ఈట్ ద ప్రీమియం. ఇంకా 2 డేసే కదా ఎక్స్పైరీ ఉంది. సో 17,500 దగ్గర ఈరోజు కూడా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వడం జరిగింది. సో అయితే పుట్ సైడ్కి వస్తే సీన్ వేరే అనమాట అండి. ఎందుకంటే పుట్ సైడ్ అన్వైండింగ్ జరిగింది. చాలామంది 17,300 ప్రీవియస్గా 17,300 అనేది మనం డిస్కస్ చేసాం కదండి. 17,300, 17,000 లెవెల్స్ స్ట్రాంగ్గా సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి. బట్ ఎప్పుడైతే ఈ కొంచెం బ్రేక్ డౌన్ కిందకి బ్రేక్ అయిందో సో 17,300 దగ్గర 30,000 కాంట్రాక్ట్స్ అండ్ 17,200 దగ్గర కూడా 33,000 కాంట్రాక్ట్స్ అన్వైండింగ్ జరిగింది. సో అంటే పుట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్ డీప్ లాసెస్. సో పుట్ రైటర్స్ అందరూ కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు అన్నమాట అండి. ఓకే. సో 17,100 దగ్గర కూడా 17,300 అండ్ 17,200 దగ్గర కూడా సో మనం అన్వైండింగ్, పుట్ సైడ్ కంప్లీట్ అన్వైండింగ్ ఉందన్నమాట అండి. సో అయితే పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 17,000 దగ్గర ఉందన్నమాట అండి అరౌండ్. సో అయితే ఈరోజు కాంట్రాక్ట్స్ పుట్ సైడ్ కొంచెం బయ్యింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. సో అంటే 17,000 సో ఒక సపోర్ట్ అనమాట అండి. సో బిలో దట్ సో 16,900 ఆ లెవెల్స్ దగ్గర సో నిఫ్టీ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ బ్రేక్ అయితే కిందకి వెళ్తే కనుక మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఆప్షన్ చైన్ ప్రకారం ఉండడం జరిగిందనమాట అండి, రైట్? సో అయితే మన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి మార్కెట్లు ఎలా పడడానికి మెయిన్ రీజన్ గ్లోబల్ సెంటిమెంట్ అనమాట అండి. సో డాక్స్ మీరు చూస్తే కనుక యాక్చువల్గా నేను చూసినప్పుడు మోర్ దాన్ 400-500 పాయింట్స్ పడడం జరిగిందనమాట అండి. సో యాక్చువల్గా ఒక రకంగా ఇట్స్ గుడ్, దే ఆర్ రికవర్డ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. క్రేజీ, చాలా రికవర్ అవ్వడం జరిగింది. సో మీరు చూసారు కదా హ్యూజ్ గ్యాప్ డౌన్. బట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత నుంచి మళ్ళీ కిందకి వెళ్ళలేదన్నమాట అండి. సో అక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి సో బయింగ్ రావడం జరిగింది. సో బయింగ్ వచ్చి సో క్లియర్గా పెరగడం అనేది జరిగిందనమాట అండి. బట్ అయితే ఆల్రెడీ ఈ బ్రోక్ మేజర్ సపోర్ట్ లెవెల్ యాక్చువల్గా బ్రేక్ చేసేయడం జరిగింది ప్రీవియస్గానే. సో ఆ సపోర్ట్ లెవెల్స్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందని మనం చూడాలన్నమాట అండి. ఆల్రెడీ ఒక మేజర్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ విత్ కన్సిడరబుల్ వాల్యూమ్స్ తోటి ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా. సో ఒకవేళ ఇది మళ్ళీ బౌన్స్ అవి రీటెస్ట్ అవి మళ్ళీ కిందకి వెళ్తుందా అనేది మనం హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆర్ రీక్లెయిమ్ చేస్తుంది ఆ లెవెల్ 14,830 లెవెల్ దాటి మళ్ళీ సస్టైన్ అవి క్లోజ్ అవుతుంటే ఇట్స్ ఓకే. అదర్వైజ్ స్టిల్ మనం కొంచెం కాషన్గా ఉండాలి. ఎందుకంటే సో యాజ్ పర్ టెక్నికల్ చార్ట్ చూస్తే కనుక సో స్టిల్ నెగిటివ్ అనమాట అండి. సో ఎందుకంటే స్టిల్ ట్రేడింగ్ బిలో ఒక గుడ్ సపోర్ట్ అనమాట అండి, రైట్? సో ఓవరాల్గా మిగతా అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. నిక్క, హ్యాంగ్సెంగ్ ఇవన్నీ కూడా సో నెగిటివ్గా ఉన్నాయన్నమాట అండి. సో అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నిన్న యూఎస్లో మార్కెట్ హాలిడేస్ అనమాట అండి, ప్రెసిడెంట్ డే సందర్భంగా. సో అందువల్ల యూఎస్ మార్కెట్స్ నిన్న ట్రేడ్ అవ్వలేదు. అయితే ఈరోజు కూడా యాక్చువల్గా యూఎస్ ఇండికేషన్ డౌ ఫ్యూచర్ కూడా ఇట్ వాజ్ ఇండికేటింగ్ వెరీ డీప్ నెగిటివ్, బట్ స్లోలీ అందులో కూడా రికవర్ వచ్చింది. అయితే ఈరోజు ఎలా క్లోజ్ అవుతాయి యూఎస్ మార్కెట్స్ అని బేస్ చేసుకుని మనకి రేపు మన మార్కెట్స్ రియాక్షన్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఫ్యాక్టర్ మనం స్టడీ చేస్తూ ఉంటాం కదా. సో దట్ ఈస్ ఇండియా విక్స్ ఫ్రెండ్స్. ఇండియా విక్స్ ఆల్రెడీ ఇట్ షార్ట్ అప్ లైక్ ఎనీథింగ్. సో 26-28 లెవెల్స్కి క్లైమ్ చేయడం జరిగింది. వన్స్ ఇట్ గోస్ అబౌవ్ 30, లెటర్స్ సే 30 పైన వెళ్ళింది, 30 పైన ఇండియా విక్స్ ట్రేడ్ అవుతుంది అంటే మాత్రం ఒకసారి మనం మొత్తం పొజిషన్స్ ఒకసారి స్క్వేర్ అప్ చేసుకుని కొంత క్యాష్ దగ్గర పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో విచ్ ఈజ్ ఇండికేటింగ్ మోస్ట్ అన్సర్టెనిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 30 పైన ఉందంటే విక్స్ అర్థం ఏంటంటే ఓన్లీ మేజర్ కరెక్షన్స్ టైంలో మాత్రమే ఆ లెవెల్ బార్డర్ దాటిందనమాట అండి. మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా నేను ఒక లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఒక లైన్ మనం డ్రా చేసాం అనుకోండి, రైట్? సో అది 30 లెవెల్ అనమాట అండి. సో 30 లెవెల్ దాటిన సందర్భాలు చాలా రేర్ అనమాట అండి. సో లెస్ లైక్లీ 30 లెవెల్ దాటే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. ఒకవేళ దాటితే మాత్రం చాలా మేజర్ కరెక్షన్స్ అనేవి హిస్టారికల్గా గతంలో మనం చూడడం జరిగిందనమాట అండి. సో 30 లెవెల్ అనేది చాలా చాలా కొంచెం క్రూషియల్ లెవెల్ అని చెప్పాలి ఫ్రెండ్స్, రైట్? ఓకే. సో 2000 మనకి కోవిడ్ ఫాల్ ఏదైతే వచ్చిందో సో అది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, రైట్? సో మార్కెట్లో కరెక్షన్ వచ్చింది కదండి. సో హ్యూజ్ కరెక్షన్ అది. సో 30 అబోవ్ వెళ్ళినప్పుడు మాత్రం కాషన్గా ఉండడం చాలా చాలా అవసరం. సో ప్రస్తుతానికైతే ఇట్స్ ఓకే. సో స్టిల్ 30 లిమిట్ బిలోనే ఉండడం జరిగిందనమాట అండి. బట్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్, రైట్? సో ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి.
సెక్టర్ రొటేషన్ చూస్తే గనక ఒక్క సెక్టర్ కూడా పాజిటివ్‌గా క్లోజ్ అవ్వలేదు. సో, మీరు చూస్తే గనక అయితే ఆటో సెక్టర్ కొంచెం హోల్డ్ అవ్వడం జరిగింది. సమ్‌వాట్ ఫ్లాట్ అనే చెప్పాలి. ఓకే. వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ సో, ఔట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు లీస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చే మీడియా అనమాట అండి. యాక్చువల్‌గా ఇట్ వాస్ హ్యూజ్‌లీ పెర్ఫార్మింగ్ సమ్ టైమ్స్ అండ్ అండర్ పెర్ఫార్మింగ్ లైక్ టీవీ 18 ఇవన్నీ మనం చూసాం కదా! చాలా స్టాక్స్ మీడియా ఒక్కొక్కసారి చాలా ఎక్స్‌ట్రీమ్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. బట్ సో, టుడే ఈజ్ లెగార్డ్ అనమాట అండి. సో, అదేవిధంగా రియాలిటీ అండ్ స్మాల్ క్యాప్ ఇవన్నీ మీరు చూడొచ్చనమాట అండి. సో, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్‌లో చాలా ప్రైస్ ఈ రోజున ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే గనక సో, మార్కెట్ కంటే ఎక్కువగా సో, మీరు చూస్తే గనక రియాక్షన్ చాలా ఎక్కువ కరెక్షన్ అనేది ప్రైస్ కరెక్షన్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో చాలా ఎక్కువగా జరుగుతుందనమాట అండి. రైట్. సో, మీరు అబ్జర్వ్ చేస్తే గనక క్లియర్‌గా సో, ప్రైస్ ఈ రోజున చాలా ఎక్కువ ఉందనమాట అండి. అయితే కొన్ని స్టాక్స్‌లో స్టిల్ మొమెంటమ్ ఇంకా ఉంది. రైట్. సో, అయితే ఈరోజు థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇప్పటిదాకా నేను దాని గురించి చెప్పలేదు. సో, థంబ్‌నెయిల్ 20% అప్పర్ సర్క్యూట్ ఇంత డౌన్ మార్కెట్‌లో సో, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మార్నింగ్ నుంచి స్టాక్ ఒకటే ఎక్స్‌ట్రీమ్ ఔట్ పెర్ఫార్మెన్స్ అనమాట అండి. సో, చాలా వండర్‌ఫుల్‌గా స్టాక్ హోల్డ్ అవ్వడం జరిగింది. సో, అదే స్టాక్ అనమాట అండి ఈరోజు నేను డిస్కస్ చేద్దాం అనుకుంది. ఆల్రెడీ నేను డే బిఫోర్ యెస్టర్‌డే 2 డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరిగింది. సో, ఒక మంచి ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ వచ్చింది. రైట్. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ వచ్చింది విత్ వెరీ గుడ్ కన్సిడరబుల్ వాల్యూమ్స్ అని చెప్పి నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా! సో, అయితే నిన్న కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. అయితే నేను పొజిషన్స్ తీసుకోవడం జరిగిందనమాట అండి. సో, ఈరోజు నేను ఒక 15% పైన ప్రాఫిట్‌లో ఉన్నాను. రైట్. సో, ఎందుకంటే వితిన్ 1 డేలో ఇంత డౌన్ మార్కెట్ ఇంత నెగెటివ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి 20% అప్పర్ సర్క్యూట్ ఈ స్టాక్‌లో మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, దట్ ఈస్ ద పవర్ అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే ఏవైతే స్టాక్స్ పెరుగుతున్నాయో అవే ఇంకా పెరుగుతాయి. సో, పడిపోతున్న స్టాక్స్ మనం అలా యావరేజ్ చేస్తూ ఉంటాం. మొత్తం మన ఆస్తులన్నీ అమ్మినా కూడా మనం యాక్చువల్‌గా యావరేజ్ అనేది చేయలేమనమాట అండి ఒక్కొక్కసారి. సో, అందువల్ల కొన్ని లో క్వాలిటీ స్టాక్స్ ఒకవేళ మీ స్టాప్ లాస్ కింద ఉన్నాయి, క్లోజింగ్ బేసిస్ మీద ట్రేడ్ అవుతున్నాయంటే యూ హ్యావ్ టు కట్ ఇట్. రైట్. సో, అంటే ఒక పాయిజన్ అవుతుంది. ఏదన్నా ఒక బాడీలో పార్ట్ అంటే కట్ చేయకపోతే మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీ అమౌంట్‌కే ప్రాబ్లమ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మొత్తం క్యాపిటల్ వైప్ ఔట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద లాస్. ఓకే. లాస్‌ని యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోవాలన్నమాట అండి మార్కెట్‌లో. సో, ఎవరైతే అలా తక్కువ లాస్ తోటి బయటకు వచ్చేయగలరో వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్స్ తోటి మార్కెట్‌లో సర్వైవ్ అవ్వగలుగుతారన్నమాట అండి. రైట్. సో, అయితే ఈరోజు స్టాక్స్ కొంచెం చూసానన్నమాట అండి. బట్ నాకేమంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. సో, ఈవెన్ దో కొన్ని ప్రైస్ యాక్షన్స్, వాల్యూమ్స్, బ్రేక్‌ఔట్స్ అవి వచ్చినాయి కానీ బట్ ఓవర్ హెడ్ రెసిస్టెన్సెస్ మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్ రెసిస్టెన్స్‌లు అవి కనిపించాయి కాబట్టి నేను ఈరోజు స్టాక్స్ ఏవి షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. రైట్. సో, అయితే ఓవరాల్‌గా గ్లోబల్ సెంటిమెంట్ డ్రివెన్ మార్కెట్ అనమాట అండి ఇది. సో, న్యూస్ బేస్డ్ డ్రివెన్ మార్కెట్. ఎనీ టైమ్ ఇట్ కెన్ టేక్ ఎయిదర్ డైరెక్షన్ అనమాట. సో, మార్కెట్ యొక్క స్టాన్స్ ఏంటంటే సో, ఏది ఫిక్స్డ్‌గా లేదనమాట అండి. పైకా కిందకా అని న్యూస్ బేస్డ్‌గా సో, చాలా ఇదిగా వాలటైలిటీ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయాలన్నమాట మార్కెట్‌లో. సో, రేపు కూడా మనం మార్కెట్ అండ్ ఎల్లుండి కూడా మంత్లీ ఎక్స్‌పైరీ కదా! సో, వాలటైలిటీ సో, నెక్స్ట్ కమింగ్ 2 డేస్‌లో కూడా ఈ విధంగా ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ లెట్ మీ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో, మీలో ఇంకెవరైనా ఆంధ్ర బుల్స్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.